హీరోలు లేట్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెంకటేష్ పి వాసు దర్శకత్వంలో కన్నడ చిత్రం ఆప్తరక్షకకి రీమేక్ గా రూపొందిన నాగవల్లి చిత్రంలో హీరో వెంకటేష్ ఎంట్రీ 25 నిమిషాల తర్వాతే ఉంటుంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ చిత్రంలో హీరో ఎన్టీఆర్ 18 నిమిషాల వరకు ఎంట్రీ ఇవ్వడు. మోహన్ లాల్ ఎంట్రీతోనే సినిమా మొదలవుతుంది. అయినా సరే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన రాజా ది గ్రేట్ చిత్రం రవితేజ కూడా పావుగంట దాటాకే ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం పింక్ సినిమాకి రీమేక్. ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ ఎంట్రీ 19 నిమిషాల తర్వాతే ఉంటుంది. అయినా ఈ సినిమా బాగానే ఆడింది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సింహ, లెజెండ్ వంటి సినిమాల తర్వాత వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య ఎంట్రీ 15 నిమిషాల వద్ద ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ ఎంట్రీ 15 నిమిషాల తర్వాత ఉంటుంది. అయినా సరే ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో హీరో నవీన్ పొలిశెట్టి ఎంట్రీ 25 నిమిషాల తర్వాత ఉంటుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రంలో హీరో ప్రభాస్ ఎంట్రీ 20 నిమిషాల వరకు ఉండదు. 21 నిమిషాల వద్ద ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. అయినప్పటికీ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవరా పార్ట్ 1 చిత్రంలో కూడా పావుగంట వరకు హీరో ఎంట్రీ ఉండదు. 18 నిమిషాలు దాటాకే హీరో ఎంట్రీ ఉంటుంది. అయినప్పటికీ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన విశ్వం, రామబాణం వంటి సినిమాల్లో కూడా పావుగంట వరకు అతని ఎంట్రీ ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.